ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 94వ అధ్యాయము 18వ వచనం. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా కృప నన్ను ఎల్లప్పుడూ బలపరచుచున్నదని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కాలు జారిన పరిస్థితి అనగా భయంకరమైన ఇబ్బందుల గుండా వెళ్తూ భయంకరమైన పరిస్థితుల గుండా మీరు భయంకరమైన అనారోగ్యాల గుండా మీరు వెళ్తూ ఉన్నట్లయితే దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, ఎక్కడైతే మీరు జారిపడే స్థితిలో ఉన్నారో, ఎక్కడైతే మీరు బలహీనపడే స్థితిలో ఉన్నారో, ఎక్కడైతే భయంకరమైన ఇబ్బందుల గుండా వెళ్తూ ఇక వీరి పని అయిపోయింది అని ప్రజలు అనుకునే స్థితిలో ఉన్నారో, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, ఆయన కృప మిమ్మల్ని ఎప్పుడు బలపరుస్తూ వస్తుంది. నీ కృప నన్ను బలపరుచుచున్నది అని కీర్తనకారుడు సెలవిచ్చిన విధంగా మీరును దేవుని సన్నిధిలో జారిన ప్రతి సమయంలో దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడన్న గొప్ప దృఢ నిశ్చయంతో ముందుకు సాగండి. ఆయన బలపరిచే దేవుడు, మీ కాలు జారకుండా మీ పాదములను కాపాడే దేవుడు. కాబట్టి తప్పక మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఎత్తిపట్టి దేవుడు మిమ్మల్ని కాపాడి తన కృపలో మిమ్మల్ని బలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఈ ఉదయకాలం తండ్రి నీకు స్తోత్రం. నీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ఈ మహాభాగ్యమును బట్టి నీకు వందనాలు. దైవాని స్తోత్రం. మెస్సే, ఎంతమంది అయితే వారి కాలు జారినని వారు అనుకొని వారి పరిస్థితి ఇంకా చేజారిపోయింది అని అనుకున్న స్థితిలో ఉన్నారేమో, వారందరినీ నీ పాదసనికి తీసుకొని వస్తున్నాం. ఇప్పుడే ప్రతి ఒక్కరు స్వస్థత పొందుదురుగాక. ఇప్పుడే వారి యొక్క ప్రతి బలహీన స్థితి తొలగిపోనుగాక. ఇప్పుడే ప్రతి అనారోగ్యాలు తొలగిపోనుగాక. నీ కృప వారిని బలపరిచి ఆదరించి ఆవరించి కృపచేత నింపి బలపరిచి కాపాడునుగాక. పరిశుద్ధాత్మదేవ, నీ కృపచేత వారిని బలపరిచి నీ సన్నిధి ద్వారా గొప్ప మేలు చేత నింపండి. ఎంతమంది అయితే అనారోగ్యముతో జారిపోయిన స్థితిలో ఉన్నారేమో, ఎంతమంది అయితే బలహీనతతో దేవాని స్తోత్రం వారి కాలు జారిన పరిస్థితిలో ఉన్నారేమో, ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందుల్లో వారి యొక్క లేవలేని పరిస్థితిలో ఉన్నారేమో, వారందరిని ఇప్పుడే లేవనెత్తి నీ కృప ద్వారా బలపరచుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.